సినిమాలు ఇప్పుడు సినిమా పేర్లు చెప్తేనే గూస్ బంప్స్ వస్తాయి సార్. సినిమా పేర్లు హరిహర వీరమల్లు లాంటి అద్భుతమైన సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి అతి త్వరలో సార్ రైటింగ్స్లో. వెల్కమ్ సార్. అండ్ సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను. రవికిషోర్ గారితో ఇది నాకు ఒక మంచి రిలేషన్ ఉంది. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఎస్పెషల్లీ హీరో గారు నా డెబ్యూ ఫిలిం, బట్ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా వెరీ కూల్ పర్సనాలిటీ. సో హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సినిమాలు, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించిన మా రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్కారం. మిస్టర్ సెలబ్రిటీ టైటిల్ నిజంగానే బాగుంది కదా. నిజంగానే మిస్టర్ సెలబ్రిటీ తను ఈ సినిమాతోటి కాబోతున్నాడు. కొత్తగా హీరోగా చేసే కుర్రాడు ఎలా ఉంటాడు అని ఆతృతగా సెట్స్ మీదకి వెళ్ళిన నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. టైమింగు, తన మెమరీ, డైలాగ్ మెమరీ, ఎంత డైలాగ్ ఇచ్చినా సరే సింగిల్ టేక్లో చేసేవాడు. అది నిజంగానే ఆశ్చర్యం వేసింది. అంటే ఈ రోజుల్లో తెలుగు స్పష్టంగా వచ్చిన హీరోస్, ఈ రోజుల్లో అంటే యంగ్ హీరోస్ ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో కొంచెం ఇంగ్లీషు కాన్వెంట్ చదివిన ఇది ఉంటుంది కదా. కానీ మన హీరో సుదర్శన్ అసలు అద్భుతంగా తెలుగు డైలాగు చాలా క్లియర్ కట్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్లో మేమేం తడబడ్డాం. కానీ తను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా, అది డైలాగ్ విషయం కావచ్చు, డాన్స్ విషయం కావచ్చు, స్టంట్ విషయం కావచ్చు, అన్నీ కూడాను పర్ఫెక్ట్గా ఫస్ట్ పిక్చర్ తోటే చాలా పర్ఫెక్ట్గా ఆన్ స్క్రీన్కి వచ్చేసాడు. అది కేవలం మీ అందరూ తెలుసు, ఎవరో కాదైనా గురువుగారు పరుచూరి వెంకటేశ్వర గారు వారి మనవలు. సో అది ఆ జీన్స్ యాజిటీజ్గా ఉంటుంది, నో డౌట్. దానిలో అది కొంచెం ఎక్కువ ఉంది దానికి. సో ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చింది. నేను కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. త్రూ అవుట్ ఉంటుంది, హీరో గారితో పాటు ఎస్ఐ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, అదర్ క్యారెక్టర్స్తో కూడా ట్రావెల్ అవుతుంటుంది ఈ క్యారెక్టరు. ఓ మంచి క్యారెక్టరు, చాలా సాటిస్ఫై అయిన క్యారెక్టర్ నేను కూడా. అలాగే మిగతా ఆర్టిస్టులు నాజర్ గారు, ఆమన్ గారు, సప్తగిరి, మన జబర్దస్త్ బాబీ, దొరబాబు, అందరూ చాలామంది మంచి ఆర్టిస్టులు ఇందులో చేయడం జరిగింది. అండ్ మెయిన్ లీడ్ రోలు వరలక్ష్మి గారు, ఆవిడ కూడా చాలా మంచి క్యారెక్టరు. జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మంచి ఒక, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్యారెక్టర్ రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో. సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టరు. అది వరలక్ష్మి గారు చాలా అద్భుతంగా చేశారు. అది పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అలాగే ఫైట్స్ కానివ్వండి, రాజేష్ గారు, మన కెమెరామెన్ గారు శివ గారు, అన్నీ 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 బాగా సమకూరిని ఈ సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు బిఫోర్ రిలీజు మైక్ పట్టుకొని ఇలా డయాస్ మీద నుంచి చెప్పే మాటలే. కానీ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పాను. ఇక ప్రొడ్యూసర్ విషయానికి వస్తే జనరెడ్డి గారు, మా మెయిన్ ప్రొడ్యూసర్ పాండు గారు, తను వృత్తిపరంగా సినిమా కాదు, బిజినెస్, 2-3 బిజినెస్లు ఏవో ఉన్నాయి. కాకపోతే తనకి కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి, ఆ మమకారంతో నిజంగానే సెట్స్ మీద కూడా వచ్చేవాడు కాదు పెద్దగా. మొత్తం మా డైరెక్టర్ రవికిషోర్ గారు యంగ్స్టర్,
ఆయన మీద వదిలేశాడు భారం అంతా. నిజంగా ప్రొడ్యూసరు సెట్ మీద రాకుండా ఆ భారం మొత్తం డైరెక్టర్ మీద వదిలేసినందుకు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎవ్రీ ఫ్రేమ్ ఏది ఒక డ్రామా కావచ్చు, స్టంట్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, వాటికి సమపాళల్లో తనకు కావాల్సిన రీతిలో అన్నీ రాబట్టుకొని ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా కానివ్వండి నీట్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నొప్పించకుండా చాలా బ్యూటిఫుల్గా టేక్ చేశాడు. ఐ మీన్ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా తీసుకున్నాడు ఆయన. రవికిషోర్ గారు ఆయన కూడా డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. షూర్గా టెక్నికల్గా కానివ్వండి లేకపోతే ఆర్టిస్ట్ పరంగా కానివ్వండి మంచి ప్యాడింగ్ తోటి ఒక డిఫరెంట్ ఫిలిము ఇది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒకటి అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి సినిమా మాట్లాడేది డిఫరెంట్గా ఉంటుంది అని. నిజంగానే డిఫరెంట్ సినిమా ఇది, మీరే చూస్తారు. ఐ థింక్ టీజర్ రిలీజ్ చేశారు అనుకుంటా కదా. అదే చూస్తారు, మీరే చూస్తారు. సో ఏవి కూడాను మరీ ఓవర్గా లేకుండా అన్ని సమపాళల్లో నీట్గా టేకప్ చేసిన ఇది డైరెక్టర్ గారి నిజంగా ప్రతిభ అనుకోవాలన్నమాట. అలాగే గురువుగారి కోఆపరేషను. అట్లాగే ఇక సాయి మాధవ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇలాంటి సినిమాలకి చూడండి, ఏదైనా కానివ్వండి, మన కృష్ణ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చూసాం మనం. అవన్నీ కూడాను ఆయన పెట్టింది పేరు. నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి సాయి మాధవ్ గారు. ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్, నాకు రాసిన కొన్ని క్యారెక్టర్స్ ఎంత అద్భుతంగా నాకు చాలా కృష్ణవందే జగద్గురం దగ్గర నుంచి, సైరా దగ్గర నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ చాలా ఎంత అద్భుతంగా నా క్యారెక్టర్ కొన్ని మలిచారంటే అది సినిమా ఎక్స్ట్రాడినరీ, అది వేరే విషయం. నా క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆయన డైరెక్షన్లో ఆయన రాసిన ఇది క్యారెక్టర్స్ నేను చేయడం జరిగింది. నా అదృష్టం అది. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 1 మంత్లో రిలీజ్ కాబోతుంది సినిమా. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు దీవెనల వల్ల మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు, మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు, అలాగే మా ఆర్టిస్టులకి టెక్నీషియన్లు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ ఇవాళ హీరో గారిది బర్త్డే. హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మన క్రూ తరఫున, అలాగే వచ్చిన మన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా వాళ్ళందరి తరఫున కూడా నేనే చెప్పుకుంటున్నాను మీకు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబు. ఈ బర్త్డే మీకు ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వస్తుంది 100%. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇక గురుగారు సినిమాలు ఎన్నెన్నో మా నాన్నగారు గిరిబాబు గారు ఆయన కాలం నుంచి ఎన్ని సినిమాలు చేశారో తెలియదు, లెక్కలేని సినిమాలు. అలాగే వారి డైరెక్షన్లో వారి రచనలో నేను కూడా చాలా సినిమాలు చేయడం జరిగింది. అంటే నాన్నగారి లెగసీ కంటిన్యూ చేసుకొని గురుగారి సినిమాలు చాలా చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ రావడం, ఇక్కడ కూర్చోవడం, మనలో పక్కన కూర్చొని ఆయన ఆశీర్వాదాలు అయినా ఉంటాయి. సో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ సెలబ్రిటీ, మచ్ నీడెడ్ సబ్జెక్ట్ దీస్ డేస్ అని చెప్పొచ్చు. అలాంటి సబ్జెక్ట్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న రవికిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్టర్ ఆఫ్ మిస్టర్ సెలబ్రిటీ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పర్చూరి వెంకటేశ్వర గారికి, మన సాయి మాధవ్ బరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ఈ సినిమా ఒక 8 నెలల క్రితం స్టార్ట్ అయిందండి. నేను ఫస్ట్ అంటే హీరో గారిని చూసి కథ చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ కథ చాలా డిఫరెంట్ కథ అండి. అంటే అందరూ చెప్పేదే, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అంటారు ఒక టైప్ ఎక్స్పెరిమెంట్ కూడా. ఆ కథ చెప్పిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది, చేద్దామని చెప్పారు. ఆయన ఇచ్చిన భరోసాతో నేను తర్వాత మా ప్రొడ్యూసర్ గారిని కలిశానండి. ఆయన కూడా బాగా నచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్ గారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ పెద్ద ఆయనకి చూపించావా అని అడిగారు. నేను బౌండరీ స్క్రిప్ట్ ఆయనకి చూపించానండి. ఆయన చిన్న కరెక్షన్స్ అన్నీ చేసి ప్రొసీడ్ అని అన్నారు. నా లైఫ్లో నాకు వచ్చిన ఒక పెద్ద అవార్డు కింద నేను అది ఫీల్ అవుతున్నానండి ఆ పుస్తకాన్ని. ఎందుకంటే సరస్వతి పుత్రులు ఆయన కలం నా పుస్తకం పైన పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఇచ్చిన ఆ మార్పులు చేర్పులు అన్నీ చేసుకుని ప్రాపర్గా షూటింగ్ స్టార్ట్ చేసి ఎక్కడ
ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసామండి షూటింగ్ అంతా. ఇంకొకటి మా హీరో గారు కూడానండి, ఆయన బోర్నే గోల్డెన్ స్పూను. బట్ నా సెట్లో ఎప్పుడు కూడా ఆయన ఒక్కరోజు కూడా అందరికంటే ముందే వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ బాగా ముందుకు తీసుకెళ్లారండి. ఫస్ట్ సినిమా ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాం, కానీ ఆయన స్టేజ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగా వచ్చిందండి సినిమా. తర్వాత మా ప్రొడ్యూసర్ గారండి, మేము ఈ సినిమా మొదలెట్టినప్పుడు జస్ట్ మేము ఏదో చిన్నగా అయితే అనుకోలేదండి. మంచి మంచి ఒక క్యారెక్టర్లు ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ తగ్గకుండా మీకు ఎవరిని కావాలని చెప్పి అందరిని మాట్లాడి అందరినీ మాకు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారండి. ఇంకా మా సినిమాలో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మీకు అక్కడే ఉందండి. నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం నేరం. అంటే ప్రజెంట్ మన చూస్తూనే ఉంటున్నాం, ఎవరో ఒకరి మీద, సెలబ్రిటీ మీద కానీ ఎవరో ఒకరి మీద మనం ఊరికనే ఏదో ఒకటి పుకారు మాట మాట్లాడడం, సెలబ్రిటీ అయిపోవడం, అందరూ ఇదే టార్గెట్ చేస్తున్నారండి చాలామంది. సో మెయిన్ నేను లైన్ కింద అదే తీసుకున్నాను. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న ఒక చిన్న సమస్యను తీసుకుని దాన్ని ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేలో మార్పులు ఇవన్నీ చేసుకుని ఒక థ్రిల్లర్ మూడ్లో నేను చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పానండి. అది సినిమా చూసినప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ మా అనుకోవడానికి చిన్న చిన్న సమస్యలేనే అనిపిస్తుందండి, చిన్న మాటే కదా, చిన్న విషయమే కదా అని. కానీ దానివల్ల సఫర్ అయిన జీవితాలు మనకు కనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటాయి, అరే ఇంత ఎఫెక్ట్ చూపిస్తుందని. చాలామందికి తెలుసండి, రీసెంట్గా బోల్డ్ చాలా చాలా రూమర్స్ అన్ని విని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జీవితాల్లోనే చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. మెయిన్ కంటెంటే అదండి. చాలా స్క్రీన్ ప్లే కూడా అసలు క్లైమాక్స్ అనేది డిఫరెంట్ అండి. ఇది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సో ఈ సినిమాలో నాకు మెయిన్ 3 పాత్రలు అండి. మన ఆల్మోస్ట్ 3 హీరోలు అనుకోవాలి, మా హీరో, హీరోయిన్ అండ్ రఘుబాబు గారు. త్రూఅవుట్ వీళ్ళు సినిమా జర్నీ ఉంటుందండి. ప్రజెంట్ సొసైటీలో ఉన్న కొంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఆ రోల్ ఉంటుంది. అండ్ రఘుబాబు గారి సపోర్ట్ కూడా నేను అసలు మర్చిపోలేనండి లైఫ్లో. ఆయన కోఆపరేట్ చేసిన విధానం కానీ ఓవరాల్గా 22 డేస్ దాకా నేను ఆయనతో సినిమాలో జర్నీ చేశానండి. ఆయన కూడా అందరికంటే మాకంటే ముందే సెట్లో ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా తర్వాత వరలక్ష్మి గారండి. ఆ వరలక్ష్మి గారి రోల్ కూడా చాలా డిఫరెంట్ రోల్ అండి. అంటే సొసైటీలో ప్రజెంట్ సఫర్ అవుతున్న పర్సన్లో ఆమెను రిప్రజెంట్ చేసాం మనం. ఆవిడ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి. అసలు చాలా చాలా ఇన్సిడెంట్లు సెట్లో చాలా ఫెయిల్యూర్స్ అన్నీ ఉన్నాయి, అంటే జనరేటర్ పేలిపోవడం అలాంటి టైంలో కూడా మా కోసం అర్ధరాత్రి కూడా వితౌట్ క్యారీ వన్లో పవర్ లేనప్పుడు కూడా మాకు అక్కడ కూర్చుని సపోర్ట్ చేశారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి కూడా. మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం అందరినీ మళ్ళీ చూస్తామండి. అండ్ ఇంకా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కూడా వాళ్ళందరి సపోర్ట్ కూడా నాకు చాలా బాగా ఇచ్చారండి. మా కెమెరామెన్ గారు, మా ఎడిటర్ గారు అందరూ కూడా, సో మా ఫైట్ మాస్టర్, వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఒక చిన్న కంటెంట్ని చాలా పెద్దగా చెప్పాలని ట్రై చేస్తున్నానండి. బట్ ఆ చిన్న కంటెంటే కానీ సమాజాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న కంటెంట్. సో అందరికీ నచ్చుతుందని, అది చూస్తున్నప్పుడు కూడా అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చిన అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎన్నో అద్భుతమైన కథల్ని మన అందరి ముందుకి తీసుకొచ్చిన సాయి మాధవ్ బుర్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుదర్శన్కి జన్మదిన శుభాకాంక్షలు. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ఆ మిస్టర్ సెలబ్రిటీ అనేటువంటి ఆ టైటిల్లోనే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడితే నేరం. ఎక్కడ పట్టినా జరుగుతుంది అదే. ఇంకోటి కూడా ఉంది, తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు, తెలుసు అనుకుని మాట్లాడటం మహాపాపం. ఇప్పుడంతా జరుగుతున్నాయని అయ్యానండి, ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నంతా అదే. ఒక అద్భుతమైన పాయింట్ తీసుకుని ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది కదా, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ పాయింట్ అది. ముఖ్యంగా సుదర్శన్ చాలా అద్భుతమైన నటుడండి. సుదర్శన్ నేను చూస్తున్నా కదా,
నేను కూడా సుదర్శన్తో ఒక సినిమా చేస్తున్నాను. అదేమిటి అనేది త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. అది ఒక సర్ప్రైజ్ న్యూస్ అవుతుంది అది అనుకుంటున్నాను. మా గురువుగారి మనవడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పరుచూరు బ్రదర్స్కి నేను ఏకలవ్య శిష్యుడిని అని. వాళ్ళ సినిమాలు చూసి విచిత్రమైన విషయం ఏంటంటేనండి, అంతకుముందు చాలామంది ఉన్నారు, దాని తర్వాత చాలామంది వచ్చారు. కానీ స్క్రీన్ మీద హీరో టైటిల్ పడగానే విజిల్స్ రావటం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే డైరెక్టర్ పేరు రాగానే విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసనారాయణరావు గారికి మాత్రమే జరిగింది. అది ఎంతోమంది దర్శకులకి అభిమానులు ఉంటారు, కానీ విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసరి గారి టైటిల్ పడ్డప్పుడు విజిల్స్ విన్నాను నేను. కానీ ఒక రైటర్ టైటిల్ కార్డు పడ్డగానే విజిల్స్ రావటం అనేది ఒక్క పరుచూరి బ్రదర్స్ టైటిల్ కార్డుకి మాత్రమే జరిగిందండి. ఇక లేదు, అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇతను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, ఇతను నెంబర్ 1, ఇప్పుడు అతను ఇవన్నీ కాదండి. ఒక టైటిల్ కార్డు పడితే, రైటర్ టైటిల్ కార్డు పడితే విజిల్స్ రావటం ఏంటి అసలు అది? అది నేను చూసింది కేవలం పరుచూరి బ్రదర్స్ మాటలు, పరుచూరి బ్రదర్స్ అనగానే టక్కని చెప్పి కాగితాలు ఎగిరేయి విజిల్స్ పడుతూ ఉన్నాయి. నాకు కూడా ఎప్పటికైనా ఇలా నా టైటిల్ కార్డు కూడా పడి ఇట్లా విజిల్స్ వస్తే బాగుంటుందేమో అనేటి ఒక ఇన్స్పిరేషను. ఒక మంచి పొజిషన్కి అయితే వచ్చానేమో, కానీ ఆ విజిల్స్ మాత్రం ఎంతవరకు పడతలేదు, పడితే నమ్మకం కూడా లేదు నాకు. అంత గొప్ప మహానుభావులు మా గురుగారు పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు అనగానే ఇక ఖచ్చితంగా అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. ఇక దానికి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ మనిషిని కలవగానే నాకు అర్థమైపోయింది, విపరీతమైన డెడికేషను, ఏదో చేయాలనేటువంటి కసి, పెద్దల పేరు నిలబెట్టాలనేటువంటి పట్టుదల, ఇవి ఉంటే చాలండి, పైకి వచ్చేస్తారు ఎవరైనా. అలాగే మంచి పాయింట్తో సినిమా స్టార్ట్ చేశారు. నాకు డైరెక్టర్ గారిలో కూడా మంచి కసి కనిపిస్తూ ఉంది, పట్టుదల కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తీసుకున్న పాయింటే చాలా మంచిదండి. అసలు ఆ పాయింట్తో వెళ్దామనేటువంటి ఆలోచన చాలా గొప్ప విషయం. అది నేను సినిమా చూడలేదు, ఖచ్చితంగా బాగానే ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకుంది. ఈ సినిమా బాగా ఆడాలి, ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు రావాలి, గొప్ప ప్రశంసలతో విజయవంతం అవ్వాలి సినిమా. సుదర్శన్తో నెక్స్ట్ తీసే సినిమాకి మంచి బిజినెస్ అవ్వాలి సినిమా వల్ల. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఒక చిన్న బడ్జెట్లో పెద్ద విజయాన్ని సాధించే సినిమాలు ఎంత వస్తూ ఉంటే ఇండస్ట్రీకి అంత మంచిదండి. దాసరి గారు కూడా ఎప్పుడు చెప్పేది అదే, బడ్జెట్ తక్కువై ఉండాలి, రాబడి ఎక్కువై ఉండాలి. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి, విపరీతమైన పెద్ద బడ్జెట్తో తీసే సినిమాలు వస్తున్నాయి, చిన్న బడ్జెట్తో పెద్ద విజయాన్ని సాధించే సినిమాలు కూడా వస్తున్నాయి. ఇది నిజంగా ఇండస్ట్రీకి మంచి మార్పు, చాలా మంచి విషయం. ఇదే పంథాలో, ఇదే మార్గంలో, ఇలాగే విజయాల బాటలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొనసాగుతూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి. అందులో నేను ఉండాలి, ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా విజయాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా హీరో పరుచూరి సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి, చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. తెలుగు సినీ చరిత్రలో ఎంతోమంది మహానటుల్ని, గొప్ప దర్శకుల్ని, రచయితల్ని, నిర్మాతల్ని మనకి పరిచయం చేసింది తెలుగు సినీ పరిశ్రమ. ఇంత గొప్ప పరిశ్రమలో నేను కూడా పరిచయం అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారు వాళ్ళ దగ్గర నేను చిన్నప్పటి నుంచి చూసి ఎన్నో నేర్చుకున్నాను. ఆ ఎక్స్పీరియన్సెస్
మీ ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది నాకు. అక్కడ నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్తో కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనే పట్టుదలతో నేను పరిచయం అవుతున్నాను. మంచి సినిమాలు చేయాలని, ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలో ముందుగా నాది రఘుబాబు గారిది త్రూఅవుట్ క్యారెక్టర్ అండి. ఆయనతో మేము చేసిన ఎంజాయ్మెంట్ మామూలుది కాదు. ఆయన షార్ట్ చెప్తే ఆయన చేసే కామెడీకి నాకు ఎక్కడ నవ్వొస్తుందో అని చాలా టెన్షన్ పడిపోయామండి. ఒక 2 రోజుల తర్వాత కొంచెం మేమిద్దరు సింక్ అయ్యి బాగా చేసాము. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము. ఇక సాయి మాధవ్ గారండి, నాకు చాలా ఇష్టమైన రచయిత ఆయన. ఆయన దగ్గర వ్యక్తిగతంగా నేను ఎంతో నేర్చుకున్నాను. గొప్ప రచయితే కాదు ఆయన, మంచి వ్యక్తి కూడా. ఇక ఆయనే చెప్తే బాగుంటుంది మిగతా విషయాలు. మీ గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని కాదు సార్. థ్యాంక్ యూ అండి. అందరూ మా సినిమా చూస్తారని, మా టీంని నన్ను ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ పాండు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. పాండు గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి రఘుబాబు గారు మీ నేమ్ రిక్వెస్ట్ చేశారు. సో చిన్నారెడ్డయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి నమస్కారము. నేను ఈ సినిమా ఫీల్డ్ కొత్త, కానీ సినిమాకు కొత్త కాదు. చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ, మీరు రాసిన మాటలు వింటూ పెరిగాము. ఇప్పుడు మీ ఇంటి నుంచి ప్రొడ్యూసర్గా తొలి అడుగు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ జర్నీ నాకు ప్రతి అడుగు తోడుగా ఉన్న మా డైరెక్టర్ రవికిషోర్ గారికి, మా హీరో సుదర్శన్ గారికి అండ్ హ్యాపీ బర్త్డే. నా ప్రొడ్యూసర్ టీమ్కి, ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ. మనం మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా సార్. మిస్టర్ సెలబ్రిటీ అనేది ఈ జనరేషన్కి వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన, తెలుసుకోవాల్సిన కంటెంట్గా చేసిన సినిమా. చాలా బాగా వస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. మీడియా సపోర్టుతో మా సినిమా ఎక్కువ మంది రీచ్ అవుతుందని నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు మీ స్పీచ్ చాలా నచ్చింది సార్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా లెజెండరీ రైటర్ పరచూరి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూశాను, మా తమ్ముడు చూశాడు. మా తమ్ముడు సర్టిఫై చేశాడు. వాడు ఎందుకంటే మంచి విమర్శకుడు, మా సోదరుడు. ఎందుకంటే తెలుగు పండిట్ కదా. చాలా బాగుంది సినిమా, సుదర్శన్ చాలా బాగున్నాడు అని. అంటే ఇది యాక్చువల్గా హీరోలు కొడుకులు హీరోలు అవుతున్నారు, ఇది ఆనవాయితీ. కానీ మనవాళ్ళు హీరోలు అవటం, జూనియర్ ఎన్టీఆర్ అట్లా వీడు కూడా అంతవరకు వస్తాడు ఆశిస్తున్నా. మీరు కూడా దీవించండి వాడిని. మామూలుగా సినిమా సింగిల్ లైన్లో చెప్పమంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా, ఎవరన్నా రైటర్స్ వస్తే ఖైదీ గురించి చెప్తా. ఖైదీలో లాస్ట్ చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు, పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను, ప్రేమించడానికి ఇంకో జన్మ ఎత్తా, అప్పుడు కలుసుకో. అదే కదా సింగిల్ లైన్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులు ఊహించిందే జరగాలి, కానీ వాళ్ళు ఊహించినప్పుడు జరగకూడదు. అది స్క్రీన్ ప్లే అంటే. ఊహించింది జరగకపోతే ఏంట్రా ఇట్లా ఎక్కడ జరుగుతుందా అంటారు. అందుకని ఆ తప్పు
జరగకుండా ఊహించింది జరగాలి. ఇది ఈ సినిమాకి వస్తే సెలబ్రిటీల మీద ఎన్నెన్ని వింత వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. న్యూస్లో రోజు చూస్తున్నాం. ఒక్కోసారి జాలి వేసే ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అలాంటి కథ తీసుకుని అంటే ప్రేక్షకులకి దగ్గరగా వాళ్ళు నిత్యం చూసి సానుభూతి చూపిస్తున్న అంశాలని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశారు. చాలా బాగా చేశారు. మా మనోడు బాగా చేశాడని చెప్పను, మీరు చెప్పాలి. ఏంటంటే బాగా చేశాడే, మామూలుగా చేసినా నాకు బాగా చేశాడు అనుకుంటాం, కానీ నిజంగానే బాగా చేశాడు. ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఆ డైరెక్టర్ రవికిషోర్ నా శిష్యులే నీకు. రాత్రి బాలకృష్ణ ఫంక్షన్ మీరు వచ్చే ఉంటారు. నిన్నే మా రైటర్స్ అసోసియేషన్ కూడా జరిగింది. అందులో వ్యర్థ పదాలని ఉంటాయి. వద్దని నాకు ఓ రోజు షూటింగ్లో సత్యనారాయణ గారు అది సరే అన్నాడు. ఏమంటే అది ఉందా స్క్రిప్ట్లో అన్నా. లేదా మరి ఎందుకు చెప్పారన్నా నేను. అంటే అది ఊతం కోసం అన్నాడు. ఓ నాయను ఊతం కోసం ఇలాంటి పదాలు చెప్తే 1000 అడుగులు అదే ఉంటుందండి సినిమాలో అని ఎతికితే వ్యర్థ పదాలు. అది సరే ఇంతకీ అది కాదయ్యా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఎన్ని వేస్ట్ పదాలు ఇవన్నీ ఉండకూడదు. ఉంటే లెంగ్త్ పెరుగుతుంది తప్ప విసుగు పెరుగుతుంది ప్రేక్షకుడికి. అందుకని అట్లాగే మా రఘుబాబు అద్భుతమైన వేషాలు రాసాం. అసలు ఒక సినిమాలో అయితే వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా. అబ్బో ఎంత నవ్వించాడంటే, అంటే రఘుబాబు ఉంటేనే ఫ్రేమ్లో నవ్విస్తుంది రఘుబాబు కాదు. మేము ఆ గిరిబాబు గారితో ఎన్నో సినిమాలు చేసాం. గిరిబాబు నేను ఏజీ ఆఫీసులో పనిచేసే రోజుల్లో గిరిబాబు మన హోటల్కు బృందావన హోటల్ అక్కడికి వచ్చి దిగేవాడు. దిగితే నేను గిరిబాబు కోసం వెళ్ళేవాడిని. అతను చాలా మర్యాద చూసేవాడు నన్ను. ఆ తర్వాత నేను రైటర్ అయ్యా. నేను రైటర్ అవ్వగానే ఫస్ట్ సినిమాలో అంటే చలిసీమలో పెట్టలేదు, ముందడుగులో పెట్టాను. గొప్ప క్యారెక్టర్. అట్లా ఆ తర్వాత ప్రతి సినిమాలో ఆయన పెట్టాము గిరిబాబుని. అట్లా గిరిబాబు రుణం తీసుకున్నాం. నా చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. మీ తాతగారి వయసు ఎంత? 106. 106కి స్వర్గలోకానికి వెళ్ళాడు. 106 అసలు 100 గొప్ప ఇది. అట్లాగే నిన్న ఒక మంచి మాట మీ వీళ్ళకి బాగుంటుంది. మామూలుగా వ్యర్థ పదాలు అంటాం కదా, అట్లాగే ఇందా అనే ఒక మాట ఉంటుంది. అది యాక్చువల్గా మనకి వ్యర్థ పదాలు ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామి ఆవు పాలు తాగేవాడు తెలుసుగా. పుట్టలో ఉండి పాలు తాగుతుండేవాడు. తాగుతుంటే ఒకరోజు యజమాని చూసి ఏంటిది నాకు పాలు తక్కువ ఇస్తాను అనుకున్నాడు. పసిగట్టాడు. వారు ఇదా మాయ అని ఆవుని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి పాలు వెళ్ళిపోతున్నాడు. ఇక కొండెక్కుతుంటే ఆడు చూశాడు. తప్పని తెలుసుకుని అయ్యా స్వామి గోవు ఇందా అయింది. గోవింద అయింది. అది చూసారా, ఇందనే మాట అక్కడ వ్యర్థపదం కాదు, అత్యద్భుతమైన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదం గోవింద. అది అంటే రైటర్ తలుచుకుంటే చెప్తారు కదా, ఇది చరిత్రలో ఉంది. చూసి మంచి మాటలు. అలాగే
మావాడు బుర్ర నేను కలిసి సమరసింహారెడ్డి కాదు సైరా నరసింహారెడ్డి ఖైదీ నెంబరు 150 పనిచేసాం. అంటే చిరంజీవి గారి సినిమా. చాలా మ్యాటర్ ఉన్న మనిషి, బాగా నవ్విస్తాడు బాగా. ఆ వంశమే అలాంటిది. వాళ్ళ మీ తాత నాన్నగారు అబ్బో లేడీ వేషం వేస్తే అసలు వెంటపడేవారంట జనం, మగాళ్ళు. మరి ఎంత గొప్ప నటుడు చూడండి. ఆయన బుర్రా శాస్త్రి గారని తెలుసు, అయినా సరే అంత ముగ్ధ మనోహరంగా అంత అందంగా ఉండేవాడు అనమాట. ఆ వంశంలో పుట్టాడు. వంశానికి ఆ వేషాలు ఎగిపోయినా రచనలతో పేరు తీసుకొస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం మనిషి. డైరెక్టర్కి ముందు డైరెక్టర్ గారు మంచి సినిమాలు తీయాలి. అంటే ఇది మంచి సినిమాయే, ఎందుకంటే ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ని ఎత్తుకోవటమే గొప్పతనం. ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయాలి అని చెప్తున్నాను. అందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియని ఎన్నో విషయాలు మా అందరితో పంచుకున్నందుకు, అలాగే ఈ సినిమాని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్ట్ యోగి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. యోగి గారు, అండ్ మీరు మాట్లాడితే వినేస్తాం. వేదికను అలంకరించినటువంటి మహామహులు, పెద్దలు, గౌరవనీయులు అండ్ పాత్రికేయ మిత్రులు అందరికీ శుభాభివందనాలు. ముందుగా మా హీరో సుదర్శన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ ఈ సెలబ్రిటీ సినిమాలో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా మిత్రుడు రవికిషోర్ గారు, డైరెక్టర్ గారు, వారు ఏ సినిమా చేసినా నన్ను ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఇందులో మాత్రం మంచి పాత్ర ఇచ్చారు. ఫెంటాస్టిక్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ రవికిషోర్ గారు. ఇలాగే మీ ఆదర అభిమానులు నాకు ఎప్పుడు ఉండాలి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు పాండు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫైట్ మాస్టర్ రాజేష్ గారు అండ్ డిఓపి గారు, ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని తొందరలో మేము సార్ డేట్ అనౌన్స్ చేస్తారు. త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ విత్ ద హోల్ టీమ్, దయచేసి అందరినీ ఒక పిక్చర్ కోసం నించోవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అండ్ టీం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద పిక్చర్. అండ్ ఒక చిన్న Q&A సెషన్ ఉంది. అండ్ సినిమా టీమ్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హీరో గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవికిషోర్ గారు, సాయి మాధవ్ గారి చేతుల మీదుగా మా సినిమా మా సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఈ సాంగ్ లాంచ్ అయిపోయిన వెంటనే Q&A సెషన్ ఉంది.
సాంగ్ ఇది ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగే సార్. ఫస్ట్ సాంగ్ చెప్పేనా? ఆర్పి బ్యానర్పై పాండు గారు అండ్ చిన్నరెడ్డయ్య గారు ప్రొడ్యూసర్స్గా, రవి కిషోర్ గారి డైరెక్షన్లో, వినోద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, పరుచూరి సుదర్శన్ గారు హీరోగా, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ముఖ్య పాత్రలో మనందరి ముందుకి అతి త్వరలో వచ్చేస్తోంది మిస్టర్ సెలబ్రిటీ. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. అండ్ ఇప్పుడు మా సాయి మాధవ్ బుర్రా గారిని ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిస్టర్ సెలబ్రిటీ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బీ సీటెడ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కూర్చొని సాంగ్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. Play the song, please. కడికి పోతావు సిన్నవాడా, ఏ ఊర నక్కావు సిన్నవాడా, పరుగెత్తి పడపోయి సిన్నవాడా, నీదంటూ ఏముందో సిన్నవాడా, నువ్వైనా నేనైనా దిగనాలిలే, గజానన గజానన గజ్జల సప్పుడు గజానన, ఏ గజానన గజానన వెట్టాడు వెట్టాడు గజానన. విధిరేతను ఎదురించి నాడు లేడు, ప్రకృతినే చెడగొట్టి బ్రతకలేడు, నీ వైపు నా వైపు చూస్తున్నాడు, కంటి చూపుతో పరిపాలించేటోడు, ఈ పోరాటంలో గెలిచేది ఎవరు, చిత్రాలు చేసేది శివుడేవాడు, తప్పించుకు తిరగలేవు నా కుర్రాడా, నేనొస్తున్నానే నీ అంతుని చూడా, నా నుంచి కాపాడేవాడే లేడు, గజానన గజానన గజ్జల సప్పుడు గజానన, ఏ గజానన గజానన వెట్టాడు వెట్టాడు గజానన, ఏ గజానన గజానన గుర్రాల సవారి గజానన. టీజర్ ఇంకొకసారి ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీజర్ ప్లీజ్. రామాయణ కాలంలో బట్లు ఉత్తుకునేవాడన్న పుకార్ మాటల వలన సీతాదేవి ఆరణ్యవాసం చేసినప్పటికీ అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది. కాలం మారేది, కానీ ఈ పుకార్ మాటల వలన పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, వైజాగ్కి చెందిన ప్రముఖ మహిళా సామాజిక కార్యకర్త లలిత అనే అమ్మాయిని హైదరాబాద్కి
కేసు మనం తీసుకుంటే మీడియాలో ఫుల్ అవుతాం సార్. నేనెవరో మీకు తెలియదు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ముగ్గురిని ఒక చోట కలిపెట్టు. మనల్ని చంపుడేవాడి మోటో అయితే మనల్ని ఎప్పుడో చంపేటోడు. సమాధానం కోసం వెతుక్కుంటూ వెళ్తుంటే అన్ని ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను నీ పక్కన ఉంటాను. వాడు ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడు. లో మిమ్మల్ని సెలబ్రిటీస్ చేసి మరీ చంపుతా. Yes, last but not the least, సుదర్శన్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని మనందరికీ తెలుసు. సార్ మీకు కూడా ఇది సర్ప్రైజ్. వీ హ్యావ్ అ స్పెషల్ సర్ప్రైజ్ ఫ్రమ్ అవర్ టీమ్ టు యూ. సో ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం. ప్లే ప్లీజ్. Super. Lights on, please. Wish you a very happy birthday once again. And సాయి మాధవ్ బుర్రా గారిని టీజర్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా బాగుందండి. టీజర్ చూస్తేనే సినిమా ఎంత బాగుంటుందో అర్థమవుతా ఉంది. ఒక థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతుంది. సినిమా చూడాలని నాకు కూడా కుతూహలం పెరిగింది. టీజర్ చాలా బాగుంది. చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి విచ్చేసి మా సినిమాని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అండ్ వీ హ్యావ్ ఎ స్మాల్ Q&A సెషన్ విత్ ద టీమ్. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ అవర్ హీరో పర్చూరి సుదర్శన్ గారు ఆన్ ద స్టేజ్. అలాగే మా డైరెక్టర్ రవికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘుబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
So let's start the Q&A session. First question, please. డైరెక్టర్ గారు నమస్తే అండి. కంగ్రాట్స్ అండి. టీజర్ బాగుంది, మంచి పాయింట్ తీసుకున్నారు. సాంగ్ కూడా బాగుంది. థ్యాంక్స్. వీటన్నిటికన్నా ముఖ్యంగా లోగో చాలా బాగుంది. ఎవరి ఐడియా లోగో? నాదేనండి. మీ ఐడియా? ఓకే ఓకే. సో గాంధీ దగ్గర నుంచి మోడీ దాకా అందరినీ కవర్ చేశారు. అవునండి. రూమర్స్ వల్ల సఫర్ అయిన వాళ్ళందరూ పేర్లు అందులో ఉన్నాయండి. చిన్న చిన్న రూమర్స్. ఎస్వి రంగారావు గారు కూడా సఫర్ అయ్యారా? ఉంది సార్. అంటే ఏదో మనకి కనుక్కుంటే ఉంది కానీ చెప్పలేను ఇప్పుడు. ఓకే ఓకే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి లేదా? అంటే ఉన్నాయి సార్. ఎన్టీఆర్ గారి పేరు కూడా ఉంది సార్. అది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కాదు. రంగారావు గారి పేరు వేశారు, ఏఎన్ఆర్ రామారావు గారి పేరు లేవు, హర్నాథ్ గారి పేర్లు లేవు. మరి వాళ్ళంతా కూడా సఫర్ అయ్యారని అనుకుంటారు కదా? అవునండి అవునండి. అంటే మరి దాని వెనకాల ఏంటి వాడిది రీజన్? మూర్తి గారు ఇంత టీజర్ చూశారు, మీరు ఆటి గురించే మాట్లాడుతున్నారు. టీజర్ ఎలా ఉంది? టీజర్ బాగుందని ముందే చెప్పానుగా. మీరు వినలేనట్టుంది. టీజర్ బాగుంది, సాంగ్ బాగుంది, లోగో ఇంతకన్నా బాగుంది అని చెప్పి. టీజర్లో ఒక అతను మాస్క్ వేసుకొని ఉన్నాడు. అసలు ఆడు ఎందుకు పెట్టారు అక్కడ? ఆడి విషయం ఏంటి? ఏదో పని చేయండి సార్, ఓ పని చేయండి సార్, చిన్న కాగితం మీరు రాసిచ్చిండి. ఏం అడగలరా? అడిగేసి వెళ్ళిపోతా. మీరు ఏం అడగాలో చెప్తే టీజర్లో ముసుగు వేసుకున్నవాడి గురించి అడగండి, టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అడగండి అని మీరు రాసిచ్చేస్తే నేను అడిగేసి వెళ్ళిపోతా. నేను రాసి కాదండి, మీరు డే 1 ఫస్ట్ సినిమాకే మీరు ఇది అడగండి అది అడగని చెప్తే నేను కాదండి. లోగో బాగుంది అండి, లోగోలో గాంధీ నుంచి మోడీ దాకా కవర్ చేశారు అంటే అందరూ సఫర్ అయిన వాళ్ళండి అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పేరా? కాదండి, అంటే ఎస్వి రంగారావు పేరు అంటే ఎస్వి రంగారావు గారు కూడా సఫర్ అయ్యారండి అన్నారు ఆయన. మరి ఏఎన్ఆర్, హర్నాథ్, ఎన్టీఆర్ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎస్వి రంగారావు గారి దగ్గరికి వెళ్ళింది. అది మరి అక్కడ తీసుకెళ్ళింది టాపిక్, అక్కడి నుంచి తీసుకెళ్ళారు ఆయన. సార్ మీ తాతయ్య గారు వచ్చి లెజెండరీ రైటర్ అండ్ మంచి యాక్టర్ కూడా. సో మీరు యాక్టర్ అవుతారని, హీరో అవుతారని ఆయనకు చెప్పినప్పుడు ఆయన చెప్పిన విశేషాలు ఏంటి? ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు యాజ్ యాక్టర్గా అండ్ రైటర్గా కూడా? సార్ నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది నీకు దేవుడిచ్చిన వరం, దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయని చెప్పారండి. అంతే చెప్పారు. ఆయన ఫ్రేమ్లో ఉన్న ప్రతిసారి ఆయన నాకు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నానండి. ఎలా చేయాలి, ఏం చేయాలనేది నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి, దేవుడిచ్చిన వరం, అందరిని మెప్పించాలి అనేది చెప్పారండి. సుదర్శన్, హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కంగ్రాచులేషన్స్. టైటిల్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా బాగుంది. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ వెయిట్ ఏంటి అనేటువంటి దాన్ని మీ ట్రైలర్ అండ్ టీజర్ రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమవుతుంది టు ద డైరెక్టర్. ఇప్పుడు దీని మీద మీరు ఎవరికి కౌంటర్ చేస్తున్నారు? ఎవరిని, మీడియాని కౌంటర్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ అనుకుంటే వ్యవస్థ వర్సెస్ మీడియానా? కాదండి. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు సే? నేను పర్సన్ అండి, వ్యవస్థను కాదు. ఒక పర్సన్ అంటే మన దగ్గర లేని ఒక పర్సన్ గురించి కానీ, మనకు సగం సగం నాలెడ్జ్తో తెలిసిన నాలెడ్జ్తో కానీ తెలియని మాట, అలాంటి దానివల్ల సఫర్ అవుతున్న పెద్ద పెద్ద వాళ్ళు అవని నార్మల్ అవని. నేను పర్సన్నే తీసుకున్నానండి, వ్యవస్థను తీసుకోలే. ఆ వ్యవస్థల్లోంచి పర్సన్స్ తీసుకున్నా నేను. అలానే ఏ మీడియాకి కానీ వేరే ఏ వ్యవస్థకి సంబంధం లేదండి. ఇది చూసిన తర్వాత సెలబ్రిటీ అనే టైటిల్ పెట్టిన తర్వాత ఇంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ని మీరు అక్కడ పెట్టిన తర్వాత ఇది ఏ సెలబ్రిటీకైనా అట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉందా? ఏ పర్టికులర్ సెలబ్రిటీ అయినా ఎస్ ఆయన గురించి చేశారనేటువంటి అవకాశం ఉందా? అయితే మన సినిమా చూస్తున్నప్పుడు ఎండ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనకు చాలామంది కనిపిస్తారండి. మనకు తెలిసిన వాళ్ళు కానీ రకరకాల మనకి చాలా ఇన్సిడెంట్స్, అరే ఇలా జరిగింది కదా, అరే నా ఫ్రెండ్కి జరిగింది, లేదా నాకే జరిగింది, లేదా స్టార్కి అలా జరిగింది కదా, ఆ కప్పులు విడిపోయారు కదా, ఆ పెద్ద ఆయన బాధపడ్డాడు కదా, ఇట్లా రకరకాలన్నీ మనకి తగులుతాయండి. ఎందుకంటే జనరల్గా జరిగే కంటెంట్ని తీసుకున్నానండి. ఎవరో కొన్ని యూట్యూబ్ చిన్న చిన్న ఛానల్స్ చిల్లర ఏరుకోవడానికో, లేకపోతే మన పక్కన లేకుండా మనం హైప్ అయిపోవడానికో ప్రజెంట్ టెక్నాలజీని వాడుకుని. బట్ నోటి మాట ద్వారా ఎప్పటి నుంచో ఉందండి. ఆ నోటి మాట ద్వారా జరిగే దాని నుంచి ప్రజెంట్ ట్రెండ్ వరకు జరిగే ఆ మాధ్యమాలను వాడుకుని ఏ రకంగా సఫర్ అవుతున్నారు. నేను సఫరర్స్ గురించి మాట్లాడుతున్నానండి. బట్ సెలబ్రిటీ ఎవరైనా నా దృష్టిలో సెలబ్రిటీ అవ్వడానికి ప్రయత్నం చేసేవాడే రాంగ్ అని నేను చెప్పాను. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సెలబ్రిటీ దీని ద్వారా ఈ వీటి వల్ల సఫర్ అవుతున్నారు. అవునండి. మొన్న కూడా ఒక చిన్న పిల్ల మీద చాలా వికృతమైనటువంటి తండ్రి కూతుర్ల అనుబంధం మీద ఒక వికృతమైనటువంటి ఇది చేసినటువంటి, ఇది మన సమాజం ఉలిక్కిపడింది. అవునండి.
అట్లాంటివి చాలా జరుగుతున్నాయి, చాలా మంది మీద జరుగుతున్నాయి. అలాంటి ఒక ఐడెంటిఫైడ్ సిచ్యువేషన్ ఏదైనా తీసుకున్నారా, సంఘటన ఏదైనా తీసుకున్నారా, లేకపోతే ఇన్ జనరల్గా చేశారా? పర్టికులర్గా ఈ సీన్ ఈ వీళ్ళు ఇది అనేటువంటిది ఒక ఐడెంటిఫై వస్తుందా? సినిమాలో మనకు కథకు ఒక సీన్ అయితే తీసుకున్నానండి, ఏ రకంగా సఫర్ అవుతున్నారని. బట్ చాలామందిని రిప్రజెంట్ చేశాను. అంటే ఒక సాధారణ కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయి ఏ రకమైన రూమర్తో సఫర్ అవుతుంటుంది, ఒక లైఫ్లో ఎదుగుదాం అనుకునే ఆడికి చిన్న ఒక నోటి మాట వల్ల వాడి అవకాశం ఎట్లా పోతుంది, ఇట్లా ఒక సెలబ్రిటీకి ఎవరో వేసిన ఒక రూమర్ మచ్చ వల్ల ఆ సెలబ్రిటీ ఎట్లా డిఫేమ్ అయిపోతారు అంటే సమాధానం అందరికీ చెప్పాల్సిన పరిస్థితి, బట్ చెప్పలేరు. ఫ్యామిలీని రోడ్ మీకు ఎవరు తీసుకోవాలనుకోరు, ప్రతి లైఫ్లో ఉంటుంది. సో ఏదో రకంగా టీజ్ చేసే వాళ్ళందరినీ మాత్రం నేను చెప్పాలనుకున్నాను సార్. వ్యక్తుల్ని టార్గెట్ చేశాను కానీ వ్యవస్థను చేయలేదండి. ఒకసారి సుదర్శన్ సార్, క్యారీయింగ్ ద లెగసీ ఆఫ్ పరుచూరి బ్రదర్స్ అనేటువంటిది ఇందాని చెప్పారు. మన వాళ్ళ సీజన్ ఇది, మన వాళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆ లెగసీని క్యారీ చేయటం అనేటువంటిది అంటే వాళ్ళ రైటర్స్గా యాక్టర్స్గా కూడాను దే ఆర్ టాప్. అవును సార్. వాళ్ళు చేసిన సెన్సేషన్ మనకు తెలుసు. వాట్ ఈస్ ద కేర్ యూ హ్యావ్ టేకెన్ అండ్ వాట్ ఈస్ యువర్ అజంప్షన్? అసలు ఆ లెగసీని క్యారీ చేయాలంటే హౌ హెవీ యు ఆర్ ఫీలింగ్? సార్ అది నిజంగా బాధ్యతే సార్. కానీ నేను ఎంచుకున్న ఇదేంటంటే మంచి కథలు ఎంచుకోవాలి, కథకి ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలి. హీరోయిజము హీరోగా చేయాలనేది నా గోల్ కాదండి. కథకి సంబంధించిన సినిమాలు చేయాలనేది ప్రభు గారు చేయాలనేది నా కోరిక సార్. అది డైరెక్ట్ గారు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఒక యూట్యూబర్ వైజాగ్ అమ్మాయిది ఏదో చెప్పారు, విచిత్రంగా రేపు చేశాడు. అటువంటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారా సినిమాలో? ఎందుకంటే మీడియాలో వచ్చాయి కొన్ని ఉంటాయి, రాని కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఒక్కొక్క నుంచే చేపించినట్టున్నారు. అవునండి, అయితే అది రియల్ ఇన్సిడెంట్ కాదండి, కానీ ఇన్స్పైర్ అయ్యానండి. చాలా ఇన్సిడెంట్లు ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇది కథలో లీక్ అయిపోతుందని చెప్పలేను కానండి, ఒక కొత్త పద్ధతిలో రేప్ చేశాడనేది ఉంది కదండి. అది ఆ కొత్త పద్ధతి ఏంటనేది సినిమాలో చూడాలండి. ఈ రేప్ అనే దానికంటే కూడా ఫిజికల్గా జరిగే రేప్ కంటే కూడా సొసైటీలో జరిగే రేప్ ఎక్కువ ఉందండి. అంటే ఆ రేప్ జరిగిన సంఘటన అనేది ఒక ఇన్సిడెంట్, అది అతని యొక్క క్రూరత్వం వల్ల జరుగుతుంది. కానీ సొసైటీ కూడా ఆ అమ్మాయిని మళ్ళీ ఇంకోసారి రేప్ చేస్తున్నారండి. దాన్ని నేను సఫర్ అయ్యాను. సొల్యూషన్ ఏమైనా ఇస్తారా మీరు? సొల్యూషన్ సినిమాలో ఉందండి. అంటే అది సినిమాటిక్ సొల్యూషన్, లైక్ అపరిచితుడు టైప్. అపరిచితుడు కూడా చిన్న చిన్న సంఘటనల నుంచి ఎవరో పట్టించుకోవట్లేదని రియాక్ట్ అయ్యారు. నా దాంట్లో కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న రూమర్స్ వల్ల సఫర్ అయిన పర్సన్స్. ఇదేనండి సొల్యూషన్. అయితే సినిమాలో ఇచ్చాను, బయట జరగాలని కోరుకుంటున్నానండి. సుదర్శన్ గారు సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సినిమాలో మీడియా పర్సన్గా చేస్తున్నట్టున్నారు? కెమెరామెన్నా, రిపోర్టరా మీరు? నేను యూట్యూబర్ సార్. ఎట్లా ఉంది సార్ యూట్యూబ్ అంత బ్యాక్గ్రౌండ్ లేదండి దానికి. మొత్తం ఒక అప్పుడే కొంచెం పాపులర్ అవుతున్న యూట్యూబర్ని వాడు ఒక ఇన్సిడెంట్లో పడతాడు, తర్వాత ఎలా దాని నుంచి బయటకు వచ్చాడు. మీరేమైనా న్యూస్ వైరల్ చేస్తారా దీనిలో? నా న్యూస్ వైరల్ అవుతుందండి. సుదర్శన్ గారు ఇక్కడ మేడం. సో అంటే ఇందాక రవిబాబు గారు మాట్లాడుతూ కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా ఫస్ట్ మూవీకే మా అందరికీ కూడా పోటీగా చేశాడు, ఫస్ట్ సింగిల్ టేక్లోనే చేసేసాడు ఇట్లా అన్నారు. సో ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు కదండి, రఘుబాబు పరిషత్ ఉంది. సో నేను నాటకాలు చేసి వచ్చాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అలా చేయగలిగానండి. సో అంటే కొన్నాళ్ళ క్రిందట వాళ్ళ సన్ని హీరోగా చేయాలని అనుకోని కారణాల వల్ల ఆయన చనిపోవడం, మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మీరు వస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా అంటే వాళ్ళ కళని తీరుస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు ఎట్లా? అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. అంటే ఆయనకు కూడా తెలియదు నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నానని. కాకపోతే ఒకరోజు ఎక్స్ప్రెస్ చేశాను. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టారు నాకు. మామూలుగా ఇక్కడ చెప్తే బాగోవు, జూనియర్ ఆర్టిస్ట్గా అలా చేసి వచ్చాను. తర్వాత ఒకరోజు ఎక్స్ప్రెస్ చేయగానే ఇలా ఆఫర్ వచ్చిందండి, కథ బాగుంది, మీరు కూడా వినండి అంటే సరే అని విన్నారు. విన్న తర్వాత సరే నీ ఎంతూజియాజంని ఇవన్నీ మేము కాదనకూడదు, నిన్నే వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు కదా, ఈ సినిమా చెయ్యి, బాగా చెయ్యి అని చెప్పారు. అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తూ జూనియర్ ఆర్టిస్ట్గా చేశారా మీరు? అంటే అది మా తాతగారు పరీక్షలాగా పెట్టారండి. అంటే వీడు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉండగలడు, వాళ్ళు బూతులు తిడతారు, కొన్ని సినిమాలు ఉన్నాయి చెప్తే ఇప్పుడు చూస్తారేమో బాగోదు. ఏం ఫేస్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్గా? అంటే బూతులు ఉంటాయండి, అవి చెప్తే బాగోవు. అంటే వాళ్ళ జీవితాలు చూసారా దగ్గర? అంటే టిఫిన్ పెడతారు, మనం వెళ్ళి అడిగితే ఇప్పుడేగా తిన్నావు ఏంటి అది అంటుంటారు. అంటే అప్పుడు ఏం చెప్పాలి, కానీ ఇది ఇలా ఉంటాయి కష్టాలని తెలుసుకున్నాను ముందు. అదండి.
సో అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా కష్టాలు చూశారు కదా. అయితే నెపో కిడ్స్ గురించి చాలా వరకు బాలీవుడ్ నుంచి మన వరకు వస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ మీరు నెపో కిడ్డే అవుతారు. సో ఎట్లా అనుకుంటున్నారు? అంటే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బిజినెస్ ఇస్తారు, బట్ మూవీ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నెపో కిడ్స్ అనేది ఒక రూమర్ వేస్తారు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ఇప్పుడు ఉన్న స్టార్స్ అందరూ వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాకే అక్కడ ఉన్నారండి. ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసు. సో నన్ను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన టాపిక్ కాదు. తర్వాత మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, మంచి కథ ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను. చేసిన తర్వాత నిజంగా ఆ బ్రాండ్ ఉంటుందా లేదా అనేది తర్వాత మాట్లాడదాం. సో డైరెక్టర్ గారు చెప్పండి. అంటే మిస్టర్ సెలబ్రిటీ ఆ టైటిల్లో నేమ్స్ విషయానికి వస్తే కనుక ఎన్టీఆర్ గారిని అంత పెద్ద మహానుభావుడిని ఎక్కడో లాస్ట్లో పెట్టారు. ఏంటి ఆ నేమ్స్ సెలెక్షన్ ఎట్లా జరిగింది? ఆర్డర్ నేనైతే నేమ్స్ అన్ని లిస్ట్ ఇచ్చానండి డిజైనర్ గారికి. అక్కడ ఫ్రేమింగ్ సెట్ అవ్వడానికి, లోగో దానికి సెట్ అవ్వడం కోసం ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్లో పేర్లు అటు ఇటు వచ్చాయి, కానీ ఉద్దేశంతో పెట్టింది కాదండి. అంటే ఆ సెలబ్రిటీ అనే పేర్లో ఫిట్ అవ్వాలి కదండి, దానికోసమని అట్లా చేయడం జరిగింది. సుదర్శన్ సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీరు హీరో అవుతానని చెప్పినప్పుడు, అలాగే ఈ కథ స్క్రిప్ట్ ఆల్రెడీ దర్శకుడు తీసుకొచ్చి తాతయ్య గారికి ఇచ్చారు. సో అప్పుడు ఆయన చెప్పిన సజెషన్స్ ఏంటి, మీరు చేసిన మార్పులు చేర్పులు ఏంటి? ఫస్ట్ నేను తాతగారు చెప్పినప్పుడు అండి, ఆల్ ది బెస్ట్ అన్నారండి. తర్వాత ఈయన వచ్చి చెప్పినప్పుడు కథ బాగుంది, కొన్ని మార్పులు మనం ఇద్దరం కూర్చుందాం అనుకున్నారు. ఆయన చిన్న చిన్న మార్పులు చేశారు. తర్వాత సినిమా నిజంగానే అతను వేసుకున్న స్క్రీన్ ప్లే బాగుందని అప్రిషియేట్ చేశారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో కొన్ని చేంజెస్ చేశారు, అంతే సార్. అంటే తాతగారు కూడా బిగ్ సెలబ్రిటీ, సో టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇందాక మన సాయి మాధవ్ గారు చెప్పినట్టుగా. సో ఆయన లైఫ్లో నేను కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను అనే సంఘటనలు ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా? ఆయన ప్రాబ్లమ్స్ గురించి చెప్పలేదండి, కానీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ముందుగా రామారావు గారిని ఎలా కలిశారు, తర్వాత చిరంజీవి గారిని ఎలా కలిశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, అలా అవి షేర్ చేసుకున్నారండి. రఘుబాబు గారు, నిజంగా ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత సమాజంలో ఏం జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు అనిపించింది. సో మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇవన్నీ ఉన్నప్పుడు మీకు మీ అక్క చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ చేసినప్పుడు కానీ మీకు ఏమనిపించింది? ఇప్పుడు బయట జరుగుతున్న సంఘటనల గురించి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా సంబంధించి అలాంటి ఇన్సిడెంట్స్ పుటప్ చేశారు. 100% దాన్ని జస్టిఫై చేశారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది డెఫినెట్గా ప్రేక్షకులు కూడా సాటిస్ఫై అవుతారని నా ఫీలింగ్. నేను చేసిన క్యారెక్టర్ కూడా ఒక కామెడీతో కూడుకున్న క్యారెక్టర్ అయినా కానీ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని. దీంతో కూడా ఈ క్యారెక్టర్స్ అన్నిటితో కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి దగ్గరలో బాగా కనెక్ట్ అయ్యి రీచ్ అయిన క్యారెక్టర్. సో డెఫినెట్గా జస్టిఫికేషన్ ఉందని నా ఫీలింగు. 100% సాటిస్ఫై అవుతారు. రఘుబాబు గారు సార్, ఇప్పుడు మీరు ఇందా చెప్పారు వాళ్ళ నాన్నగారితోటి మీ నాన్నగారితోటి వర్క్ చేశారు పరచూరి బ్రదర్స్, మీతోటి మీకు రాశారు. ఒక 2 జనరేషన్స్ మీరు చూశారు. మీరు ఈ రోజున ఒక సెలబ్రిటీ యాక్టర్గా మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక కొత్త అతను మళ్ళీ ఆ జనరేషన్ నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్గానే అనిపించాడా, లేకపోతే ద బాయ్ హ్యాస్ టాలెంట్ ఆఫ్ హిజ్ ఓన్ అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎంతవరకు ఆ భారం అతని మీద ఉంది, దాన్ని అతను ఎలా క్యారీ చేశాడని మీరు అనుకుంటున్నారు? సరే, ఎవరైనా సరే ఇప్పుడు సినిమాకి సంబంధించిన హీరోస్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళ కొడుకులను కానీ మనవాళ్ళని కానీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది ఒక్క ఫస్ట్ సినిమాకి మాత్రమే పరిమితం. 100% ఆ స్కిల్లు, టాలెంటు, ఎఫిషియన్సీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ సినిమా సక్సెస్ అవుతుంది, ఫెలప్ అవుద్దు అది పక్కన పెడితే అతను నిజంగా టాలెంటెడా కాదనేది ప్రూవ్ అవుతుంది ఆన్ స్క్రీన్. అది అఫ్కోర్స్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి తెలుస్తుంది ఆటోమేటిక్గా. ప్రేక్షకులు కూడా డెఫినెట్గా గమనిస్తారు అతని టాలెంటు. ఇది 100% ఆయన ద్వారా ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ వచ్చిన హీరో అయినా కానీ, నేను ఇందాక అన్నట్లు ఆయనకి మంచి మెమరీ పవర్ ఉంది, డైలాగ్ పవర్, అలాగే టాలెంట్ ఆఫ్ యాక్టింగ్, డ్యాన్సింగ్ కానీ, ఫైట్ కానీ అన్ని దగ్గరకు చూసాం కాబట్టి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేస్తారని మంచి నమ్మకం ఉంది. అలాగే డెఫినెట్గా
మంచి హీరో అవుతాడని భవిష్యత్తులో వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ ఫర్ యూ. గాంధీ డైరెక్టర్ గారు, అక్కడ గాంధీ ఆ అక్కడ పేర్లలో ఒక్క నిమిషం. పరశూర్ బ్రదర్స్ పేరు లేదేంటి? అబ్బా నేను అదే అడగబోతుంది అదే. ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళ కదా. మీద కూడా చాలా ఉన్నాయి. Coincident. ఉంది సార్, ఎండ్ కార్డ్లో ఉంది. అంటే ఈ మాకు మాటలు అన్నీ చాలా మటుకు పెద్ద మంచి మంచి ఏమండి అట్లా కాదండి, మా టెక్నికల్గా చిన్న ప్రాబ్లం అయ్యి పెట్టలేకపోయామండి. హీరో గారు భయం ఉంటుంది కదండి కొత్తవాడిని. హీరో గారు హలో సార్, ఇక్కడ సార్ చెప్పండి సార్. మీ ఫాదర్ కూడా హీరోగా ట్రై చేశారు కదా? అవునండి అవునండి చేశారు. ఆయనకి ఆయన గురించి అడుగుతున్నారా? అదే చెప్పండి సార్. అదే క్వశ్చన్ ఏంటి? నాకు తెలిసి 2-3 సినిమాలు చేశారు ఆయన. అవునండి. అప్పుడు గ్రాండ్ లాంచ్ కూడా చేశారు ఫస్ట్ సినిమా, అవునండి, బాగా గుర్తున్నంత. అవునండి. అదే బట్ ఆయన కంటిన్యూ చేయలేకపోయారు. అవునండి. సో ఆయన మీరు హీరో అవుతున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఎందుకు ఈ ఫీల్డ్ వద్దు, ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోయినా కానీ, లేకపోతే వెళ్ళు బాగుంటుంది, నేను చేయలేదు నువ్వు చెయ్యను కానీ ఏం చెప్పారు? ఏంటి? నాకు అలా ఏం చెప్పలేదండి. ఆయనకి చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందండి. నన్ను ప్రోత్సహించాలి, నా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేవారు బాగా. ఆయనకి పెద్దగా యాక్టింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయన చేశారు కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. నువ్వు బాగా చేయరా అంటే, ఇంకా ఉంది కదండి తర్వాత కూడా చేయొచ్చేమో, నువ్వు బాగా చేయరా అని నేను ఆయన దగ్గర పర్సనల్గా కొన్ని నేర్చుకునేవి ఉన్నాయండి. యాక్టింగ్ పరంగా కానీ, స్క్రిప్ట్ సెలెక్షన్ పరంగా కానీ ఆ టిప్స్ మాత్రమే చెప్పారండి. గాంధీ, వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ చాలా ప్రామినెంట్ రోల్ పోజ్ చేస్తుంది కదా వరలక్ష్మి శరత్ కుమార్. అతను మిగతా క్యాస్టింగ్ వెయిట్ ఎలా ఇట్ ఈస్ సపోర్టింగ్ ద ఫిల్మ్, పర్టికులర్లీ వరలక్ష్మి శరత్ కుమార్? ఈ కథ మొత్తం మన హీరో గారు, రఘుబాబు గారు అండ్ హీరోయిన్ ఒక అమ్మాయి మీద ట్రావెల్ అవుతూ ఉంటుందండి. బట్ ఈ కథని టర్న్ చేసే ఒక సఫర్ అయిన, అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీ సఫరింగ్ ఉంది కదండి, ఆ సెలబ్రిటీ సఫర్ అయిన ఒక పర్సన్గా మనం వరలక్ష్మి గారిని చూస్తాము. అది ఎట్లా అనేది రివీల్ చేస్తే నాకు స్క్రీన్ ప్లే ఆర్డర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఒక సఫర్ అయిన పర్సన్గా మనం ఆమెను చూపిస్తామండి. సుదర్శన్ గారు, సుదర్శన్ గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. మీ బర్త్డే రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా పరిచయం అవుతున్న సినిమా మొదటి సినిమా. సో ఈ మొదటి సినిమాలోనే 2 క్యారెక్టర్లు చేసినట్టు అనిపిస్తుంది, డ్యూయల్ రోల్. ఆ మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ గురించి చెప్తారు? కాదు మీకు అనిపించడానికి అవును అనిపిస్తుంది లేదండి, ఆ క్యారెక్టర్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. కాదండి, అందరూ సర్ప్రైజ్ అవుతారండి. నేనా కాదా అనేది వేరే విషయం. ఇక ఏం చెప్పినా దాని గురించి బాగోదు. డైరెక్టర్ గారు, ఆ సీన్ ఇప్పటికీ నేను 3 సార్లు చూశానండి. అది ఎప్పుడు చూసినా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అందరూ అలా ఎగ్జైట్ అవుతారని నా నమ్మకం. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు స్వేచ్ఛ, నేరం అనే 2 పాయింట్లు తెలిసింది చెప్పడం, తెలియంది చెప్పడం అనేది ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తుంది మీడియాలోనే. అంటే మీడియా రాంగా రైటా అనేది పక్కన పెడితే ఎక్కువ మంది ప్రజలకి చెప్పేది, అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే బయట చెప్పేది నేరం అన్న 2-3కే తెలుస్తుంది, కానీ మీడియా ద్వారా లక్షల మందికి తెలుస్తుంది. సో ఇలాంటి టాపిక్ని మీరు తీసుకునేటప్పుడు ఏమాత్రం చిన్న లైన్ చేంజ్ అయినా మీకు నెగిటివ్ వెళ్ళిపోతుంది. అవునండి. సో ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ లైన్ దాటకుండా చేద్దాం అనిపించిందా? ఎలా? లేదండి, నేను ఒక లైన్లోనే ఉన్నానండి. అందుకే మీకు ఏదో స్టార్టింగ్లో కూడా మనం రామాయణ కాలంలో ఎత్తుకున్నామండి. సో అప్పుడు మీడియా అలాంటిది ఏం లేదు, కానీ సఫర్ అయినది మాత్రం గట్టిగానే అయింది. ఇప్పుడు మీడియా వల్ల తెలిసేవనేవి నేను చాలా తక్కువనే అనుకుంటున్నానండి. మనం మన పక్క వ్యక్తులతో తెలుసుకునేవే చాలా ఉన్నాయి. అవి మీడియా దాకా అంత పెద్ద సర్కిల్ కూడా కాదు. అంటే వాళ్ళకి రీచ్ అయితే మీడియా వాళ్ళు చెప్తారు కానీ చెప్పుకోలేరు చాలామంది. పక్క ఇంట్లో కూడా చిన్న గాసిప్స్ వల్ల విడిపోతున్నారండి. అవి ఇంక మీడియా దగ్గర అలాంటివి ఎక్కువ ఉన్నాయి. నేను చిన్న గాసిప్స్ గురించి మాట్లాడుతున్నానండి. పెద్దవి కూడా ఉన్నాయండి, కానీ చిన్నవి అనేవి రీచ్ అవ్వవు, కానీ బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను మెయిన్ దాన్ని తీసుకున్నానండి ఈ సినిమాలో. అట్లా అంటే మీ హీరో సుదర్శన్ గారు ఫస్ట్ ఎలా చేశారు? మీ క్యారెక్టర్ మీరు అనుకున్న డిజైన్ చేసిన క్యారెక్టర్కి పర్ఫెక్ట్, ఎంతవరకు పర్ఫెక్ట్ అండి. నేను ఒక్కసారి ఆయన కథ చెప్పినప్పుడే ఆయనకి అంటే పెద్ద సినిమాలకి రైటర్గా ఆయన చేస్తున్నప్పుడు అక్కడే ఉండి అక్షరాలు దిద్దుకున్న ఆయనండి. కథను జడ్జ్ చేయడంలో చాలా
ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటారండి. అలాగే కథని ఆయన జడ్జ్ చేసి తీసుకున్నప్పుడు కూడా చిన్న చిన్నవి ఉన్నప్పుడు మాట్లాడారు. అండ్ సెట్లో కూడానండి, నేను ఇందాక కూడా చెప్పాను, అందరికంటే ముందు వచ్చి అందరికీ వచ్చిన వెంటనే అందరినీ పలకరిస్తారండి. అది లైట్ ఆఫీసర్ అనండి, ఎవరవనండి, పలకరించి అప్పుడు ఈయన బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు. ఇంకోటి కూడా చెప్పాలండి, ఈయన మేము చాలా ఇబ్బంది పెట్టాం. మనాలిలో ఒక సాంగ్ చేసామండి, రిలీజ్కి ఉంది. ఆ సాంగ్కి వెళ్ళినప్పుడు అక్కడ క్రూ కానీ ఇదంతా కూడా మేము తెలిసిందే కదా సార్, మైనస్ టెంపరేచర్లో ఉంది. ఈయన అందరితో పాటు సాధారణంగా మాలాగే అంటే చెప్పకూడదు, మాతో పాటు ట్రైన్లో వచ్చారు. అక్కడ అందరు ఇబ్బంది పడ్డారు. ఆ చలికి తట్టుకోలేక చాలామంది మా టీంలో కొంచెం ఆల్కహాల్ అంటే తీసుకున్నారు. కానీ మా హీరో గారు శాకాహారండి, అండ్ మాంసం ముట్టరు, అండ్ ఆల్కహాల్ తాగరు. అంటే ఇవన్నీ గొప్ప అడిగారు కాబట్టి చెప్తున్నా, మామూలుగా ఆయనని ఏదో ప్రైజ్ చేయాలని కాదు. అండ్ సెట్లో కూడా మేము ఏదైనా చెప్పినప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా వచ్చిన వెంటనే 1-2 మా కోడైటర్ మా మహేష్ గారి దగ్గర అందరూ తీసుకుని చాలా బాగా చేశారండి. అంటే ఇది ఏదో అందరు హీరోల్ని పొగుడుతున్నట్టు కాదు, ఇది నిజం, వాస్తవం. చాలా సపోర్ట్. ఎక్కడ కూడా మేము పెద్ద ఫ్యామిలీ అనేది సెట్లో ఎవరు లేదు. మా టీంను సెట్లో 70 మంది ఉంటారు, ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. సుదర్శన్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. సార్ అంటే మీరు మీ ఫ్యామిలీ రైటర్స్, పరిచిత బ్రదర్స్ అంటే టాప్ రైటర్స్. సో చిన్నప్పటి నుంచి మీరు చూసుంటారు, మీ దగ్గర కథల్లో డిస్కషన్స్లో కూడా ఉండుంటారు. సో మీకు నటన మీదకి ఇప్పుడు వచ్చింది. సో మీకు ఇన్బిల్ట్ రైటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఫ్యూచర్లో ఓన్లీ నటన మీద కొనసాగిస్తారా, లేదంటే అవి కూడా అటు సైడ్ కూడా వెళ్తారా? ఫ్యూచర్ గురించి ఇప్పుడు చెప్పలేము సార్. ప్రస్తుతం అయితే యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అది సార్. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు మిస్టర్ సెలబ్రిటీ టీమ్. సో రఘుబాబు గారు, నా క్వశ్చన్ మీకు సార్, ఈ కేసు టేకప్ చేస్తే మనం మీడియాలో పోల్స్ అవుతాం సార్ అన్నారు కదా. సో ఎందుకు సార్ అంత క్రూషియల్గా ఉంటుందా, క్రిటికల్గా ఉంటుందా కేసు? అదే ఇందాక మనం అనుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చేశారన్నారు కదా. సో దాని మీద అంటే ఒక ఈ కేసు డీల్ చేసేటప్పుడు అప్పర్ హైయర్ అథారిటీ ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు చేసిందనమాట. దాని తర్వాత సాల్వ్ చేసే పద్ధతి చాలా బాగుంటుంది. సో అది జస్ట్ ఒక హైప్ కోసం అది డైలాగ్ పెట్టడం జరిగింది అనమాట. అంటే మేము సాల్వ్ చేయలేను అనే విషయాన్ని ఫైనల్గా అఫీషియల్గా కాకుండా హీరో ద్వారా సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఇది. డైరెక్టర్ నా క్వశ్చన్ ఒకటి అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా పర్సనల్గా కొన్ని రూమర్స్ కావచ్చు, కొన్ని ఫేస్ చేసిన హీరోయిన్ ఆమె. సో ఆమెకి మీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఆమె? చాలా చాలా అంటే నేను ఫస్ట్ ఆవిడకి ఫోన్లో చెప్పానండి. తర్వాత ఆవిడ పిలిపించుకుని మొత్తం అంతా సినిమా మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చెప్పమన్నారండి. నా క్యారెక్టర్ ఒకటి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది అన్నారు. బట్ డ్రైవ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చెప్పండి, నేను క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను రివీల్ చేయలేను. కానీ ఆవిడ సింగిల్ సిట్టింగ్లోనే మనం చేస్తున్నామని చెప్పారు. వేరే సినిమా డేట్స్ ఉన్నప్పుడు కూడా నాకు డేట్స్ ఇచ్చి నాకు సెట్లో కూడా చాలా కోఆపరేట్ చేసి, ఇందాక కూడా చెప్పానండి, చాలా సఫర్స్ మేము ఆవిడ ఉన్నప్పుడు పడ్డాము. అంటే ఆవిడ వల్ల కాదండి, వేరే ప్రాబ్లమ్స్ వల్ల జనరేటర్ వెళ్ళిపోవడం, ఇక్కడేమో ఒక దగ్గర షూటింగ్ చేస్తుంటే వేరే పోలీసులు వచ్చి ఆవిడ సాంగ్లోనే. బట్ ఒకటి చెప్పాల్సిందంటే, ఇందాక మీరు సాంగ్ చూసే చాలా బాగుంది. డే 2 అండి, మాకు అక్కడ సౌండ్ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల ఇంత స్పీకర్లో ప్లే చేస్తే డ్యాన్స్ చేశారండి ఆవిడ. అసలు మీకు ఎక్కడా తెలియదు అది. ఆ రోజు షూటింగ్ ఆగిపోతే నాకు 10 lakhs లాస్ వస్తుందండి. ఆ రోజు షూటింగ్ ఆగితే 10 లక్షలు లాస్ వస్తుంది. నేను బట్ ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళందరికీ అదంతా అనవసరం, మీరు ఫేస్ చేయాలంటారు. కానీ 2 గంటలకి అక్కడ ప్రాబ్లం అయితే నైట్ 2 o'clock అండి, ఇలా మేడం ఇది అని చెప్తే, సరే నేను ఆల్రెడీ 5 రోజులు ప్రాక్టీస్ చేశారు అప్పటికి సాంగ్, నేను స్పీకర్లో ప్లే చేయండి అని చెప్తే నాకు ఆ రోజు దేవతలాగా అనిపించారు ఆవిడ. అట్లా. సుదర్శన్ గారు, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, చాలా మంచి స్టోరీ చూస్ చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. సో అంటే ఇప్పుడు రూమర్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? యాజ్ ఇప్పుడు మీరు డెబ్యూయెంట్గా మీపై రూమర్స్ వస్తే మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నా మీద రూమర్స్ వస్తాయంటే నాకు అర్థం కాలేదండి. అంటే కాన్సెప్ట్ రూమర్ కదా, సో రూమర్స్ ఏమైనా వస్తే ఎలా తీసుకుంటారు మీరు? నేను చాలా క్యాజువల్గా తీసుకుంటాను, లైట్గా తీసుకుంటాను. డైరెక్టర్ గారు సార్, టీజర్ చూసుకుంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీలా అనిపించింది. అంటే ఆ టీజర్ చూసిన తర్వాత డోలెక్కింది అనే సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, అది దానికి స్పెషల్ రీజన్ ఏంటి? అది ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అండి. ఈ సినిమాలో మా హీరో గారి ఛానల్ పేరు, హీరో పేరు, క్యారెక్టర్ పేరు లక్కీ అండి.
అతని ఛానల్ పేరు డూ లక్కీ, అంటే చెయ్యి, ఈయన ఎక్కువ మోర్ వీడియో సబ్స్క్రైబ్. సో అట్లాంటి క్యారెక్టర్. అతను ఒక సక్సెస్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ ఛానల్ పేరు డూ లక్కీ. అది అండి, అది దోలక్కీ కాదు, అది లేదండి, అది కాదు. లేదు, అది కావాలనే పెట్టారు. జూన్లో వచ్చింది. అవునండి, లేదండి, అది మాస్టర్ కంపెనీ. అది సాంగ్లో ఏంటంటే అంటే దోలెక్కి అని వచ్చి లాస్ట్లో వచ్చి ఏంట్రా ఈ దోలెక్కి అని కూడా అంటాడు. ఇట్స్ నాట్ దోలెక్కి కాదురా బాబు, అది దోలెక్కి అని అప్పుడు లాస్ట్ సాంగ్ కాన్సెప్టే. అంటే కంటెంట్ కూడా కొంచెం ఆ కంటెంట్లోనే తీసుకుందేలేండి. అంటే సినిమా కంటెంట్ కూడా కొంచెం వైరల్ చేయాలని అందరూ తపన పడుతూ ఉంటారు కదండి. అట్లా మీరు సినిమా చూసినప్పుడు అది ఎక్కడ మీకు అభ్యంతకరంగా అనిపించదు. రవికిషోర్ గారు, సెలబ్రిటీ అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఇద్దరు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు చెప్తున్నారు. కానీ మిస్టర్ అనే ట్యాగ్ తగిలించడానికి రీజన్ ఏంటి? సెలబ్రిటీ అనే టైటిల్ దొరక్క ఏంటి? ఒక రకంగా అదే సార్, మాకు వేరే వాళ్ళు చేసుకుని ఉన్నారు, వాళ్ళు ఇవ్వకపోయేసరికి మిస్టర్ అని చేయించాం. తర్వాత వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఇంక మళ్ళీ మార్చుకోవడానికి అమౌంట్ లేవు, ట్రాన్సాక్షన్ అంటే చిన్న సినిమా కదా, అంతవరకు ఇవ్వలేక అట్లా సార్. డైరెక్టర్ గారు, ఇంకోటి, ఈ సినిమాలో మీ స్వేచ్ఛ ఎంతవరకు ఉంది, మీ నేరం ఎంతవరకు ఉంది? నాకు స్వేచ్ఛ 100% ఉందండి. యాజ్ హీరో గారు అవనియండి, ప్రొడ్యూసర్ గారు అయ్యండి, 100%. ఈ సినిమా రిజల్ట్ పైన నాదే బాధ్యత. అంటే నేను అడుగుతుంది ఏంటంటే స్టోరీలో మీకు తెలిసిందే మొత్తం చెప్తున్నారా, తెలియంది కూడా ఏమైనా చెప్తున్నారా? తెలియని విషయం అయితే చెప్పట్లేదండి, పూర్తిగా తెలిసే చెప్తున్నాం. అంతా పూర్తిగా నాలెడ్జ్తోనే, పూర్తి అవగాహనతోనే తెలిసే చెప్తున్నాం. ఎక్కువ తెలియని ఎవరైనా చెప్తే మళ్ళీ అది తప్పు అయితే ఎక్స్క్యూజ్ చేయమని అడగాలి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు. సార్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాణి అండి. సో ఇండస్ట్రీలో ఎవరైనా టాప్ రైటర్స్ ఉన్నారు అంటే పర్చూరి బ్రదర్స్ అనే చెప్పాలి. సో వారికి మీరు స్టోరీ నెరేట్ చేసినప్పుడు వారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అండ్ ఎలా ఒప్పించగలిగారు మీరు? లేదండి, నేను ఫస్ట్ హీరో గారికి చెప్పాను కథ. చెప్పిన తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ తాతగారికి ఇవ్వండి, తాతగారు చూసి ఏమన్నా ఉంటే మాట్లాడతారని చెప్పారు. నేను అట్లా ఇచ్చిన తర్వాత ఆయన కూర్చుని, పెద్ద ఆయన దగ్గర కూర్చుని, అసలు ఆయన ఒక లైబ్రరీ అండి సినిమా గురించి. నా సినిమాకు ఉపయోగపడేవి అండ్ నా జీవితానికి ఉపయోగపడేవి చాలా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒక రకంగా నేను కూడా ఆయనకి ఏకలవ్య శిష్యుని లాంటి. అది నా లైఫ్లో మర్చిపోలేని ఒక సినిమా పరంగా నాకు ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఆయన కథ గురించి కూడా నన్ను అడిగారు, ఏం చేస్తావు క్లైమాక్స్ అని. నా వల్ల అవ్వట్లేదండి, మీరే చెప్పాలని కూడా అన్నాను నేను అప్పుడు. సో నేను ఏదైతే ఆయనకి చెప్పానో, ఆయన ఏదైతే నాకు బుక్ పైన సంతకం పెట్టించారో అది నేను ప్రజెంట్ చేశానండి. నేనైతే ఈ సినిమా పరంగా 100% హ్యాపీగానే ఉన్నాను. పెద్ద ఆయనకు కూడా నేను ప్రివ్యూ వేసానండి సురేష్లో. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు వచ్చి చూశారు. గోపాలకృష్ణ గారు కూడా చాలా అప్రిషియేషన్స్ ఇచ్చారు బయటకు వచ్చాక. కొన్ని మాటలు కూడా చెప్పారు, నా లైఫ్లో మర్చిపోలేను. తొందరలో ఇంకో ఫంక్షన్లో అందరితో మళ్ళీ మేము ముందుకి వస్తానండి. ఓకే సార్. సుదర్శన్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అండ్ ఏ హీరో అయినా ఇప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు, పవర్ స్టార్ గారు కావచ్చు, ఎవరైనా ఫ్యామిలీ స్టోరీతో కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ స్టోరీతో అలా వస్తారు. సో మీరు పర్టికులర్గా ఈ స్టోరీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఒక విషయం అండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా, ఆయన కూడా హ్యాపీ బర్త్డే. అలాగే ఈరోజు హరికృష్ణ గారి బర్త్డే కూడా, ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి. సో అంటే ఎవరైనా ఫస్ట్ స్టోరీ అంటే ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో ఏదైనా లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ స్టోరీ కానీ ఇలా వస్తూ ఉంటారు కదా. సో ఈ స్టోరీనే మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను చెప్పాను కదండి ముందే, కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం, మంచి సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అంటే దీనిలో కథకి ప్రాధాన్యత ఉంటుంది. మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా హీరో గెలుస్తాడా, హీరోయిన్ గెలుస్తుందా, విలన్ గెలుస్తాడా ఏంటి అనేది కథ గెలుస్తుంది. అలాంటి స్క్రిప్ట్స్ చేయాలనేది నా కోరిక. డైరెక్టర్ గారు చెప్పండి. సో పోస్టర్ అయితే చాలా బాగుంది అండ్ దాంట్లో చూసుకుంటే లైవ్ అండ్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం పెట్టారు. అండ్ దీని రిలేటెడ్ చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించి ఉంది, యూట్యూబర్ నుండి సెలబ్రిటీ వరకు జరిగే పాయింట్స్ని తీసుకుంటూ వస్తున్నారు. సో మీ రియల్ లైఫ్లో ఎలాంటిదైనా ఇన్సిడెంట్ జరిగిందా, అంటే సోషల్ మీడియాకి సంబంధించి కామెంట్స్ కానీ ఇలాంటివి? లేదండి, నేను అంతకుముందు చేసిన డెమో ఫిల్మ్ కూడా అన్ని కామెంట్స్ మంచిగా ఉన్నాయి. అట్లా ఎవరు నన్ను టార్గెట్ చేయలేదు. ఎందుకంటే నేను కంటెంట్ని ప్రజెంట్ చేస్తానండి, ఎవరిని బాధ పెట్టేలా ఉండదు. పర్సన్స్ని బాధ పెడతాను, వ్యవస్థలను కాదండి. అంటే అన్ని వ్యవస్థల్లోనే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నట్టుగానే కొన్ని వ్యవస్థల్లో కొంతమంది ఓవర్గా బిహేవ్ చేసి ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేస్తుంటారు. వాళ్ళని సఫర్ అయ్యాను కాబట్టి ఎదుటి వాళ్ళని చూసి నేను, నా పర్సనల్ కాదండి,
నేను పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద అభిమాని అండి. ఆ లైఫ్లో చూసినవి, ఆయన పడ్డవి అన్నీ కూడా నేను యాజ్ ఏ జన సైనికుడిగా చాలా బాధపడ్డానండి. అవి కూడా నన్ను ఇన్స్పైర్ చేశాయి ఈ కథ చేయమని. అంటే ఆయన బర్త్డే రోజు అండ్ మీ హీరో బర్త్డే రోజు ఒకే రోజు అంటే కలిసి వచ్చాయా లేకపోతే మీరు పెట్టాలని పెట్టారా? ఏమండి బర్త్డే నేను ఎక్కడ పెట్టగలనండి. బర్త్డే కాదు, ఈ టీజర్ లాంచ్ ఆధార్ కార్డు ఏమైనా పంపమంటారా? టీజర్ లాంచ్ అన్నాను. టీజర్ లాంచ్ అయితే మా హీరో గారి కోసం అండి, పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, మా హీరో గారికి. మాకు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి మాకు కలిసి వచ్చింది అట్లా. ఇంకొకటి మీడియా ముఖంగా మా పాయకరావుపేట నియోజకవర్గం తరపున, పిఠాపురం నియోజకవర్గం తరపున, జన సైనికుల తరపున పవన్ కళ్యాణ్ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. నేను మా అమ్మగారిది మా అత్తగారిది అనమాట అండి, పిఠాపురం అట్లా. డైరెక్టర్ గారు ఇంకొక విషయం అండి, చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు వచ్చారు. వీళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న జర్నలిస్టులు కూడా చాలామంది వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. అందరికన్నా ముందు మూర్తి గారు వెళ్ళిపోయారు, ఆయనకి సారీ చెప్దాం అనుకున్నాను, ఏం పర్వాలేదు. అందరికీ చాలా డైరెక్టర్ గారు చెప్పండి. సో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో హీరో గారు సుదర్శన్ గారు ఈజ్ ఏ ఫస్ట్ చాయిసా లేకపోతే ఈ కథకు వేరే యాక్టర్స్ని అనుకున్నారా? లేదండి, అసలు ఈ సినిమా స్టార్ట్ అయిందంటే హీరో గారి వల్ల. ఎందుకంటే నేను ఆయన కథ చెప్పిన తర్వాత నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళా. నాకు వేరే హీరోలు ఎవరిని కూడా నేను టచ్ చేయలేదండి. ఎందుకంటే ఈ కథకి నాకు ఈయన వేరే దగ్గర చూసిన తర్వాత జనరల్ కాల్ చేసి ఒక కథ చెప్తానంటే ఈయన కథ అంటే ముందు పాయింట్ నిజంగా చెప్తున్నా, ఈయన నా తర్వాత చాలామందిని పంపించే కానీ కథ పాయింట్ నచ్చాలి ఆయనకి. అసలు కొత్తగా ఉండాలి, కథ హీరో అనే నమ్మే ఒక హీరో దొరికాడండి మనకి అట్లా. ఆల్ ద బెస్ట్. యా థ్యాంక్ యూ అండి. కిషోర్ గారు సరే చెప్పండి. టీజర్లో లేడీ సెలబ్రిటీ గురించి పాయింట్ చెప్పారు, రేపుకి గురి అయిందని చెప్పి. చెప్పండి. సో టైటిల్ ఏమో మిస్టర్ సెలబ్రిటీ అని పెట్టారు, డిఫరెన్స్ ఏంటి? అది ఇందాక చెప్పానండి, అది నాకు ఇష్యూ నాకు అవ్వలేదు. వేరే వాళ్ళు చేసుకుని ఉండడం వల్ల, నేను అంత డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మిస్టర్ అని యాడ్ చేశా. బట్ హీరో మీద నడుస్తుంది కథ అంతా, బట్ అందరూ సఫర్ అయిన వాళ్ళని చూపించానండి. నాకు దొరక్క టైటిల్ నేను మిస్టర్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. హీరో గారు ఇక్కడ సార్ అంటే తాతయ్య గారు చాలామంది పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్ ఏమైనా సీనియర్ యాక్టర్స్తో వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రమోషన్ సార్ ఇది కేవలం తాతగారు నన్ను పరిచయం చేయడం వరకే అనే ఇదే అండి. తర్వాత చాలా ఈవెంట్స్ ఉంటాయి, అందరూ వస్తారనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హీరో గారు సార్ ముందుగా మీకు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. టీజర్ అయితే చాలా బాగుంది సార్. దీంట్లో డైరెక్టర్ గారు దీంట్లో నాజర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు అతనికి సార్కి ఎలా చెప్పి కథ మీరు ఒప్పించారా ఈ క్యారెక్టర్కి? ఈ కథలో కూడా ఈ సఫర్ అయిన పర్సన్లో ఇంకొక పర్సన్ అండి ఆయన. అంటే ఆయనకు కూడా కథ చెప్పగానే ఈ పాయింట్ మీద మనకి రావాలి, జనాలకు తెలియాలని ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇందులో ఒక సైంటిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారండి. మీకు సైంటిస్ట్ అనుభూతికి ఎవరు గుర్తొస్తారో అందరికీ తెలుసు, ఎవరైతే సఫర్ అయ్యారో కూడా తెలుసు. అలాంటి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఆయన మనకు కనిపిస్తారండి. పాత్ర నచ్చి ఒప్పుకున్నారు. బట్ నేను ఏదైతే అనుకున్నానో దానికి ఎక్కువ డబుల్ మనకు అవుట్పుట్ వచ్చిందండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. మిస్టర్ సెలబ్రిటీ అతి త్వరలో మనందరి ముందుకి వచ్చేస్తోంది. లెట్స్ ఆల్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే హీరో గారు.